చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న కన్నా లక్ష్మీనారాయణపై జవహర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతల మాటల్ని ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. కుట్రలో భాగంగానే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప అసలు వాస్తవాలు నిగ్గు తేలవు, లేకపోతే అసలు వాస్తవాలని పక్కదావు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే చట్టాన్ని తన పని తను చేసుకోనీయకుండా ముద్దాయిల్ని ప్రభుత్వమే ప్రతి చోట ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన ముద్దాయిల్ని ముఖ్యమంత్రి కాపాడతాడు, ఈడీ దాడులు జరిగిన ముద్దాయిల్ని ముఖ్యమంత్రి కాపాడతాడు, దొంగతనం జరిగిన ముద్దాయిల్ని ముఖ్యమంత్రి కాపాడతారు, హత్యలు చేసినా కూడా ముద్దాయిల్ని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా కూడా కాపాడేటువంటి ఇటువంటి గజ దొంగల ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా కూడా బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ గవర్నర్ గారిని కలిశాము. ఈరోజు మనం ప్రత్యేకంగా బీజేపీ జగన్ జోడి నిన్నటిదాకా కూడా తెర వెనుక మంతనాలు జరిపి ఈ ప్రభుత్వం మీద కుట్ర చేయాలని ఇప్పుడే విడివిడిగా గవర్నర్ గారిని కలిసి ఇక్కడేదో ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి, నేరాలు జరిగిపోతూ ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని కోరుతూ ఉంటే ప్రజల చేత బర్తరఫ్ గురి కాబడినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, ఏదైతే చౌర్యం అనేది జరిగిందని ఒక పెద్ద సినిమా చూపిద్దామని ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కూడా వెళ్ళి ఇప్పుడే గవర్నర్ గారిని కలిసి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇదేదో ఆంధ్ర తెలంగాణ సమస్య కాదు, 5 కోట్ల ఆంధ్రుల యొక్క సమస్య. 5 కోట్ల ఆంధ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ కు భద్రత లేదు ఇవాళ. 5 కోట్ల ఆంధ్రుల యొక్క పర్సనల్ డేటాకి భద్రత లేదు ఇవాళ. 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆస్తులకి భద్రత లేదు ఇవాళ. ఈ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని కూడా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాడనే విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీకి తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని పక్కకు పంపించి ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, రాత్రి సూట్ కేసులో డబ్బు ఎంత, ఆ డబ్బు ఎక్కడ పెట్టారు, దేనికోసం మీ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, అది బహిర్గతం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రహస్య భేటీ అంటే ఎక్కడనేది చెప్తారా? వాళ్ళని అడగాలి. వాళ్ళు వెళ్ళారు, వాస్తవం వాళ్ళు వెళ్ళలేదని చెప్పమానండి, మాకు ఏ భేటీ జరగలేదని చెప్పమానండి, మేము ఎక్కడా కూర్చోలేదని చెప్పమానండి. ఈరోజు రహస్య భేటీ జరిగిందనేది మీరు కూడా అంగీకరిస్తూ ఉన్నారు.